అందరికీ నమస్తే అండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రేపో మాపో రాబోతోంది. బీహార్తో సహా ఇక్కడ తెలంగాణలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక, అలాగే దేశవ్యాప్తంగా ఇంకొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అన్నీ కలిపి ఒక 2-3 రోజుల్లో షెడ్యూల్ రాబోతోంది. అయితే ఈలోగా బీహార్ ఎన్నికలు అంటే అక్కడ రాజకీయ పరిస్థితి మీద, ఎన్నికల సరళి మీద, ఓటర్ల జాబితా సవరణ అంశం వివాదాస్పదం కావడంతో, ఓట్ల చోరీ అంశం బాగా తెర మీదకి రావడంతో బీహార్ ఎన్నికల మీద దేశవ్యాప్తంగా దృష్టి పడిందనమాట. దృష్టి అంతా కూడా అక్కడ కేంద్రీకృతమైంది. ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర 3 చోట్ల కూడా ఎన్డీఏ ఏకపక్షంగా గెలిచింది. హర్యానా, మహారాష్ట్ర లాంటి చోట్ల టఫ్ హోరాహోరీ కాంపిటీషన్ ఉంటుంది అనుకున్నప్పటికీ ఎన్డీఏ ఈజీగా గెలిచింది. కానీ బీహార్ పరిస్థితులు వేరు. బీహార్లో ఇప్పటి వరకు 4 దఫాల్లో రకరకాల సంస్థలు సర్వే చేశాయి. వాళ్ళు చేసిన సర్వేల్లో చూసుకుంటే లోక్పాల్ సర్వే ఇప్పుడు 2 విడతల సర్వే చేశారు. 2 విడతల సర్వేల్లో కూడా ఎంజీబీ మహాగఠబంధన్కి 118 నుంచి 126 సీట్లు వస్తాయని వాళ్ళు అంచనా వేశారు. ఎన్డీఏకి 105 నుంచి 114 సీట్లు వస్తాయి అని అంచనా వేశారు. అదర్స్కి అంటే జన్ స్వరాజ్ పార్టీ లేదా ఇతర పార్టీలకు 2 నుంచి 5 వస్తాయని అంచనా వేశారు. లోక్పాల్ సర్వే వాళ్ళు 2 సార్లు ఇప్పటి వరకు 2 విడతల్లో చేశారు. అలాగే ఎస్ ఇండియా సర్వే వాళ్ళు కూడా సేమ్ అదే నెంబర్ ఇచ్చారనమాట. ఎంజీబీకే అధికారం వస్తుంది, దాదాపుగా 126 సీట్లు వచ్చే అవకాశం ఉంది, కానీ హోరాహోరీ ఫైట్ ఉంటుంది అనేది మాత్రం 2 సర్వేలు చెప్పాయి. అలాగే టైమ్స్ నౌ అండ్ జేవీసీ ఒపీనియన్ పోల్ అనే సంస్థ సర్వే ప్రకారం చూసుకుంటే ఎంజీబీ మహాగఠబంధన్కి 100 నుంచి 110 సీట్లు వస్తాయి, ఎన్డీఏ కూటమికి 115 నుంచి 125 సీట్లు వస్తాయి అని అంచనా వేశారు. అలాగే తాజాగా బయటకు వచ్చింది ఒకటి ఓంగ్ ఇన్సైడ్ ఒపీనియన్ పోల్ అనేది. వీళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం మహాగఠబంధన్కేమో 37% ఓట్లే వస్తాయి, అరౌండ్ ఒక 95 నుంచి 100 సీట్ల వరకు రావచ్చు. కానీ ఎన్డీఏ కూటమికి 50% ఓట్లు వస్తాయి. సో వీళ్ళకి సుమారుగా 125కు పైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది అని వీళ్ళు చాలా స్పష్టంగా అంచనా వేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు నేషనల్ మీడియా సర్వేలు కావచ్చు, రకరకాల పొలిటికల్ అంచనాలు కావచ్చు, ఈవెన్ చాలామంది సెఫాలజిస్టులు కూడా అంచనా వేస్తున్నది ఏంటంటే బీహార్లో ఎన్నికలేమీ అంత ఏకపక్షంగా జరగవు. హర్యానాలోనో లేదంటే ఢిల్లీలోనో లేదా మహారాష్ట్రలోనో జరిగినంత ఏకపక్షంగా బీహార్లో జరగట్లేదు. ఒపీనియన్ పోల్స్ అవే వస్తున్నాయి, సర్వేలు అవే వస్తున్నాయి, సెఫాలజిస్టులు అదే చెప్తున్నారు, నేషనల్ మీడియాలు అదే చెప్తున్నాయి. ఎందుకంటే అక్కడ బీజేపీ అంటే ఒక బీజేపీ అండ్ ఎన్డీఏ జేడీయూ బీజేపీ పొత్తులో ఉన్నాయి కదా. సో అక్కడ ఆ పార్టీ పరంగా వాళ్ళకి బలంగానే ఉన్నప్పటికీ నితీష్ కుమార్ నాయకత్వం వీక్గా ఉంది. నితీష్ కుమార్ మీద నమ్మకం కోల్పోతున్నారు. అలాగే వరుసగా వాళ్ళు 15 ఏళ్ళకు పైగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది. అవినీతి, నిరుద్యోగం, అభివృద్ధి లేకపోవడం, ఈ సమస్యలు ఎక్కువగా వెంటాడుతున్నాయన్నమాట. సో అది అందులోకి నితీష్ కుమార్కి నిలకడలేని నాయకత్వం, ఎప్పటికప్పుడు కూటమిలు మారుస్తూ ఉండడం, అతని మీద వ్యక్తిగతంగా కొంత వ్యతిరేకత ఉంది. పార్టీల పరంగా కూటమిల పరంగా చూస్తే ఇద్దరికి 50-50 అంచనాలు చెప్తున్నారు. కానీ యాజ్ ఇండివిజువల్ లీడర్షిప్ పరంగా చూస్తే మాత్రం నితీష్ కుమార్ కంటే తేజస్వి యాదవ్కే ఎక్కువ మద్దతు పలుకుతున్నారు జనం. ఈవెన్ పార్టీ పరంగా జేడీయూ అంటున్నారు లేదా బీజేపీ అంటున్నారు. సీఎంగా ఎవరు ఉండాలి అంటే మాత్రం తేజస్వి యాదవ్ అంటున్నారు. ఆ పరిస్థితి ఎక్కువ ఉందన్నమాట. సో ఒక సర్వే ప్రకారం తేజస్వి యాదవ్కు 30% మద్దతు ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి మాత్రం 23 నుంచి 26% మాత్రమే మద్దతు ఉంది. అలాగే ఇక్కడ ఏరియా వారీగా చూస్తే పూర్నియా ప్రాంతంలో ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంజీపీకి అంటే కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీకి ఎక్కువగా మద్దతు పలుకుతున్నారు. అలాగే మగధ్ అండ్ భోజ్పూర్ ప్రాంతాల్లో ఎన్డీఏ ఎక్కువగా మద్దతు పలుకుతున్నారనమాట. సో ఈసారి ఎన్నికలు మాత్రం అంత ఈజీగా ఏకపక్షంగా అయితే జరగవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈవెన్ ఒక నెల 15 రోజుల నుంచి కూడా ఇక్కడ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఎక్కువగా దృష్టి పెట్టడం అండ్ తేజస్వి యాదవ్ కూడా మాసివ్లోకి బాగా జనంలోకి వెళ్ళడం, ఓన్లీ యాదవ్ కమ్యూనిటీ ఓట్లే కాకుండా ముస్లిం ప్లస్ ఇతర వర్గాల ఓట్లు కూడా తేజస్వికి మద్దతు ఉండటంతో మేబీ అంటే వాళ్ళ మీద కొంత సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ కలిసి వచ్చి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే పక్కా లెక్క మీద ఉన్నారు. గత ఎన్నికల్లో 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు వచ్చాయి అండ్ ఆర్జేడీకి 75 సీట్లు వచ్చాయి. కానీ ఏ ఒక్క పార్టీకి కూడా 25% మించి ఓట్లు రాలేదు. కానీ ఇప్పుడు
30% పైగా జేడీయూకి ఓట్లు వచ్చి అంటే జేడీయూ వీళ్ళు జేడీయూ అండ్ కాంగ్రెస్ పొత్తు మీద ఉంటారులే. సో ప్లస్ వామపక్షాలు కూడా ఉంటాయి. వీళ్ళు ఈ కూటమికి 45% ఓట్లు టార్గెట్గా వెళ్తున్నారు. దానిలో భాగంగా సీట్లు పంపిణీ ఒక కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమో 80 సీట్లలో ఆల్రెడీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడానికి రెడీ అవుతోంది. దాదాపుగా ఒక 30 నియోజకవర్గాల విషయంలో వీళ్ళిద్దరూ కూడా పట్టుదల మీద ఉన్నారు, మాకంటే మాకు కావాలని. సో అంటే ఒక చర్చ ఒక దశకు అయితే రాలేదు, ఒక కొలిక్కి అయితే రాలేదన్నమాట. సో ఈ ప్రభావం మేబీ ఇంకొక వారం రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ అయిన ఒక వారం 10 రోజుల్లో సెట్ అయిపోవచ్చు, నామినేషన్ టైంకి సెట్ చేసేసుకోవచ్చు. అది ఇప్పుడున్న తాజా అంచనా. అలాగే లేటెస్ట్గా సర్వేలు ఏంటంటే ఇండియన్ ఒపీనియన్ పోల్, అదే లేటెస్ట్ సర్వేలే. సో ఓవరాల్గా మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా చూడండి.